నాకంటే ముందు నీ రహస్యాలను తెలుసుకున్న వాళ్ళని ఎవరిని లేకుండా చేశావు. మాయ లాంటి ఎంతో మంది రిపోర్టర్లను నువ్వు చంపించేశావు. నేను నీ దారికి అడ్డొస్తున్నానని నన్ను తొలగించుకోవడానికి నన్ను ఒక హంతకుళ్ళ మార్చాలనుకున్నావు. అందుకు నువ్వు సెలెక్ట్ చేసింది ఇదిగో వీణ్ణి. పట్టాభిని కలిశాక ఇక వాడి ఇంటికి వెళ్ళకూడదు. వాడిని చంపేశాక నువ్వు ఊరొదులు వెళ్ళిపో. ఎక్కడైనా నువ్వు దొరికితే పట్టాభిని అలా చేయమన్నాడు చెప్పు. దీనికోసం నువ్వు వాడిన అతిపెద్ద ఆయుధం నా భార్య. తను ఎప్పటికీ మారదు అనుకున్నావు కదూ, అక్కడే నీ లెక్క తప్పింది. ఆ రోజు తను వచ్చి నా కాళ్ల మీద పడింది. నన్ను క్షమించండి అని అడిగింది. తను వచ్చిన ఆ దారిలోనే నువ్వు పంపిన హంతకుడు నిలబడి ఉన్నాడు. ఇచ్చిన డబ్బు పబ్లిసిటీకి నేను ఒక నిమిషం చలించిపోయాను. నేను ఒప్పుకుంటాను. కానీ నా పబ్లిసిటీ ద్వారా మీరు ఇటువంటి వ్యాపారం చేస్తున్నారని తెలిసి చాలా బాధపడుతున్నాను. మిమ్మల్ని ఓడించాలని నేను కొద్దిగా మొండిగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. పట్టాభి భార్య ప్రాణాలతో తిరిగొచ్చింది. జరిగింది ఏమిటి? ఛానల్ని చూస్తూనే ఉండండి. చనిపోయిన పట్టాభి వైఫ్ ఇప్పుడు మన కళ ముందుకు వచ్చారు. వినీతను మీరు చూస్తున్నారు. అసలు ఇదంతా మేడం ఏం జరిగింది? అసలు ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు? అసలు ఏం జరిగింది చెప్పండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి మేడం. ఒక భార్య యొక్క బాధ్యత అది నేను చేయలేదు, కానీ ఒక భర్త యొక్క బాధ్యత మీరు నిర్వహించారు. ఎస్ఐ గారు, వీడు మా చేతికి దొరికినప్పటి నుంచి వీడితో మేము ఒక చిన్న డ్రామా ఆడాం. అది కాకుండా పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు కేఆర్కే సామ్రాజ్యం లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఇలా చేశాం. ఐఎమ్ సారీ సార్. కేఆర్కే అంటే ఒక్కడు కాదు సార్, వీడి లాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. వీళ్ళు కలర్ఫుల్ గా ప్యాకెట్లు తయారు చేసి మనకు ఆశ చూపిస్తున్నారు. మనకిష్టమైన వాళ్ళ ఫోటోలు దానిపై ముద్రించి మనల్ని ఆకర్షిస్తున్నారు. దాన్ని చూసి మనం టెంప్ట్ అయి కొనేస్తాం. అవన్నీ కూడా వీళ్ళకి బాగా లాభాలు తెచ్చిపెడతాయి. మనకొచ్చేది మాత్రం మహమ్మారి రోగం. ఒకే ఒక మనిషి అనారోగ్యం చాలు కుటుంబం మొత్తం నాశనమైపోతుంది. ఇంతవరకు ఎంతమంది చచ్చిపోయారో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో తెలుసా నీకు? అనాథ అంటే అర్థమేంటో తెలుసా నీకు? ప్రజలకు విషం ఇచ్చి డబ్బు గడిచే సమాజంలో ఉన్నాం. తినే అన్నంలో విషం కలపడం క్షమించరాని నేరం. అందుకోసం చట్టాలను మార్చి రాయాలి, కఠినమైన శిక్షలు విధించాలి. మనమంతా బతకాలి, మన పిల్లలు కూడా బతకాలి. మంచి ఆరోగ్యం లాంటి సరికొత్త నాయకత్వం కావాలి.
మేమందరం ఏమేం తినాలనేది నువ్వు నిర్ణయించకూడదు. మేము నిర్ణయించాలి. ప్రజలు నిర్ణయించాలి. ఇక మీదట రాబోయే తరం నిర్ణయిస్తుంది.